ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. అసలు టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం అవుతాడా అవడా? అసలు పొలిటికల్ హిస్టరీలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఆయన ఒక విజయం నిజంగా ఒక లిఖించదగినది. మరి అంతటి ఘన విజయం సాధించిన విజయ్ ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక ప్రమాణ స్వీకారం చేయడానికి? అసలు దీన్ని వెనుకున్న కారకులు ఎవరు? ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం కార్తిక్ గారు. కార్తిక్ గారు, విజయం అనేది నిజంగా ఒక పొలిటికల్ హిస్టరీలోనే చెప్పుకోదగిందని మనం నిన్న మొన్నటి వరకు అందరూ అంటున్నారు, చూస్తున్నాం కూడా. కానీ ఒక 2-3 రోజుల నుంచి చూస్తే ప్రమాణ స్వీకారం కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఒకరు సపోర్ట్ ఇస్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు. ఏదో ఒక రకంగా కూడా విజయ్ సీఎం అవ్వకుండా ఉండడానికి చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అసలు ఈ అడ్డంకులు, ఈ ఇబ్బందులు అన్నీ ఏర్పడడానికి కారకులు ఎవరంటారో, అసలు ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి? మామూలుగా తమిళనాడు రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాండేట్ ఇవ్వకుండా మ్యాజిక్ ఫిగర్కి అవకాశం లేకుండా తీర్పునిచ్చారు. మామూలుగా ఎవరికి ఇచ్చినా వన్ సైడ్ మ్యాండేట్ ఇస్తాడు. డిఎంకేకి ఇచ్చినా అన్నాడీఎంకేకి ఇచ్చినా వన్ సైడ్గా ఇస్తాడు. మ్యాజిక్ ఫిగర్కి చేరుకోకపోవడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. డిఎంకే గెలిచిన వన్ సైడ్, అన్నాడీఎంకే గెలిచిన వన్ సైడ్. ఈ రెండు పార్టీల మధ్య కొన్ని దశాబ్దాలుగా పొలిటికల్ యుద్ధం నడుస్తుంది. కానీ కొత్తగా టీవీకే పార్టీ పుట్టింది. విజయ్ ఒక 2 సంవత్సరాల క్రితం 2004 ఫిబ్రవరిలో పార్టీ పెట్టాడు. ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ కావటం వల్ల ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకుండా అయింది. విజయ్ పెద్ద పార్టీ అంతవరకు ఓకే, కానీ మ్యాజిక్ ఫిగర్కి రీచ్ కాలే. 107 స్థానాలు కాదు, 108 అని చెప్తారు, కానీ 2 చోట్ల విజయ్ కాబట్టి 107 స్థానాల కాడ అయిపోయినట్టు లెక్క. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. ఆ 118 అంటారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు, 117. ఎందుకంటే విజయ్ ఎట్టాకు రాజీనామా చేస్తున్నాడు. విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేస్తున్నాడు కాబట్టి అది ఖాళీగా ఉంటుంది. 234 స్థానాలు మొత్తంగా తమిళనాడు అసెంబ్లీ స్థానాలు. కానీ ఇప్పుడు 234 చూడొద్దు, 233 చూడాలి. కానీ ఒక స్థానం ఖాళీగా ఉంటుంది, రాజీనామా చేస్తారు. ఎన్నికలు జరగడానికి కొంచెం టైం పట్టింది. ఈ బలపరీక్ష రూపు అయితే ఎన్నిక జరగదు. 233 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 117. 117 స్థానాలు ఎవరికి ఉంటే వాళ్ళదే అధికారం. ఇప్పుడు ఎంత ఉన్నాయి? విజయ్ దగ్గర 107 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు 5 మద్దతు ఇచ్చారు, 112 అయినాయి. కమ్యూనిస్టులు 4 మద్దతు ఇచ్చారు, సిపిఎం 2, సిపిఐ 2, 116 అయినాయి. ఇక ఒక్క స్థానం కూడా విజయ్ ఆగిపోయాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? గవర్నర్ వల్ల జరుగుతుంది. గవర్నర్ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇవాళ తమిళనాడు కంటే కొత్త మ్యాజిక్ ఫిగర్ చేరుకోపోవడం అనేది ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలాసార్లు మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ దేశంలో ఇది కొత్త సమస్య కాదు. దేశంలో ఈవెందో దేశ పార్లమెంట్లో కూడా మ్యాజిక్ ఫిగర్కి రాకుండా ప్రభుత్వాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్తా. 1996లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజు వాజ్పేయి గారి దగ్గర అంటే బీజేపీ దగ్గర ఉంది 162 స్థానాలు. పార్లమెంట్లో మొత్తం ఎన్ని స్థానాలు? 543. 543 అంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత? 272. కానీ బీజేపీ దగ్గర ఉన్నది ఏంది? 162. అంటే అసలు మ్యాజిక్ ఫిగర్ కంటే 100 సీట్ల కంటే తక్కువ, 100 కంటే తక్కువ సీట్లు ఉన్నాయి. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, ఉన్నంతలో పెద్ద పార్టీ బీజేపీ. అందుకని బీజేపీని పిలిచి వాజ్పేయి గారి చేత ప్రధానమంత్రిగా ఆ రోజు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేపించారు. వాజ్పేయి గారు రాష్ట్రపతి అయ్యారు. వాజ్పేయి గారు బల నిరూపణకి 13 రోజులు సమయం ఇచ్చారు. ఆ రోజు రాష్ట్రపతి 13 రోజుల్లో పార్లమెంటు సమావేశమైంది, లోక్సభ సమావేశమైంది. ఆ రోజు బల నిరూపణ చేసుకోలేకపోయారు. అంటే 272 స్థానాన్ని వాజ్పేయి గారు చూపించలేకపోయారు. దానివల్ల ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వం పడిపోయిద్దా లేదా అన్నది నీకు చట్టసభలోనే తెలిసింది, గవర్నర్ ముందు రాష్ట్రపతి ముందు కాదు. నీకు అందుకని ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత 1991 ఇంకా బ్యాక్ వెళ్దాం. 1991లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యారు. పివి నరసింహరావు గారు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 252 స్థానాలు. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 272 స్థానాలు. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 20 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 20 స్థానాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఆ రోజు సిపిఐ మద్దతు ఇచ్చింది, బయట నుంచి మద్దతు ఇచ్చింది. అసలు ఆ రోజు బల పరీక్ష కూడా జరగలే. ఆ పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిగా పెట్టారు, ముందుకెళ్ళిపోయారు. 5 సంవత్సరాల పాటు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భాలు అనేకం నేను దేశ పార్లమెంట్లో చెప్తాను. అలాగే రాష్ట్రాల అసెంబ్లీ కోసం ఒక 2-3 ఉదాహరణ చెప్తాను. రాష్ట్రాల అసెంబ్లీలో కర్ణాటక మన పక్కనే ఉన్న రాష్ట్రం. కర్ణాటకలో 2017 ఎన్నికల్లో బీజేపీకి 104 స్థానాలు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కానీ ఆ రోజు కాంగ్రెస్, కుమారస్వామి అదే జేడీఎస్ పార్టీలు ఉన్నాయి కదా, మేము పొత్తు పెట్టుకున్నాం,
బీజేపీ కంటే మాకు ఎక్కువ స్థానాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అని ఎన్నికల తర్వాత పొత్తు, ఎన్నికల ముందు పొత్తు కాదు, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నారు. పెట్టుకుంటే లేదు సింగిల్ రాజేష్ పార్టీని మేము పిలుస్తామని చెప్పేసి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా యడ్యూరప్ప చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రోజు బీజేపీ నాయకుడిగా. యడ్యూరప్ప తన బల నిరూపణలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత కాంగ్రెస్, కుమారస్వామి కలిసి, జేడీఎస్, కాంగ్రెస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాయి. తర్వాత అలాగే మహారాష్ట్రలో కూడా గతంలో 2017-18 ఐ థింక్ సబ్జెక్ట్ కరప్షన్, ఆ రోజు ఫడ్నవీస్ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు కూడా బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ లేదు, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కారణం చేసి చేపించారు. అంటే మన దేశంలో మొత్తంగా 2 సాంప్రదాయాలు ఉన్నాయి శ్రీ. ఒకటేమో మ్యాజిక్ ఫిగర్ చేరుకోనప్పుడు ఉన్నంతలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరో వాళ్ళు పిలిచి వాళ్ళకి సీఎం పదవి అప్పచెప్పి మీ బలాన్ని నిరూపించుకోండి, వేరే వాళ్ళ మద్దతు తీసుకుంటారా ఇంకా మీ ఇష్టం, కానీ మీ బలాన్ని మీరు అసెంబ్లీలో నిరూపించుకోండి అని ఒక టైం బాండ్ ఇవ్వడం. ఇది గవర్నర్ చేయాల్సిన మొట్టమొదటి పని. లేదు, ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది. ఇంకో సాంప్రదాయం ఏంటంటే గోవా, మణిపూర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. గోవాలో ఏం జరిగింది అంటే గతంలో 2017 ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చాయి, బీజేపీకి 14 స్థానాలు వచ్చాయి. అంటే చిన్న అసెంబ్లీనే 14 స్థానాలు వచ్చాయి. బీజేపీ వాళ్ళు ఏం చేశారు, పోస్ట్ పోల్ అలయన్స్ కింద, ప్రీ పోల్ అలయన్స్ కాదు, పోస్ట్ పోల్ అంటే ఎన్నికల తర్వాత పొత్తు, ఎన్నికల్లో వచ్చిన తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్ కింద మిగతా పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొని, లేదు కాంగ్రెస్ కంటే మ్యాజిక్ ఫిగర్ కంటే మా దగ్గర ఎక్కువ స్థానాలు ఉన్నాయి అని క్లెయిమ్ చేశారు, గవర్నర్ని అప్రోచ్ అయ్యారు. సో అప్పుడు పోస్ట్ పోల్ అలయన్స్ని అగ్రీ చేసి అప్పుడు బీజేపీకి గోవాలో అధికారం ఇచ్చారు. నిజానికి సింగిల్ రాజ్యస్ పార్టీ ఎక్కువ స్థానాలు ఉన్న పార్టీ కాంగ్రెస్, కానీ మ్యాజిక్ ఫిగర్ కంటే బీజేపీ అలయన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీజేపీకి అవకాశం ఇచ్చారు. అలాగే మణిపూర్లో కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు 28 స్థానాలు వచ్చాయి, కానీ బీజేపీకి అంతకంటే తక్కువ వచ్చినప్పటికీ బీజేపీ కొంతమందితో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు చూపించి పోస్ట్ పోల్ అలయన్స్ క్లెయిమ్ చేసుకుని గవర్నర్ దగ్గర పోతే మణిపూర్లో కూడా బీజేపీకి అవకాశం వచ్చింది. అంటే 2 సాంప్రదాయాలు, ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవటం, 2 పోస్ట్ పోల్ అలయన్స్, మీరు పొత్తు పెట్టుకున్నారా సరే రండి, మీరు మీ బల నిరూపణ అసెంబ్లీలో చేసుకోండి అని చెప్పడం. ఈ 2 సాంప్రదాయాలు మాత్రమే మన దేశంలో ఉన్నాయి. మరి గవర్నర్ ఎందుకు ఇవి కన్సిడర్ చేయట్లేదు విజయ్ విషయంలో? ఇప్పుడు చాలా మంది చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నాకు తెలిసి అది గవర్నర్ని సేవ్ చేయడానికి, గవర్నర్ వెనకాల ఉన్నటువంటి రాజకీయ శక్తుల్ని సేవ్ చేయడానికి కొంతమంది తీసుకొస్తున్న ఒక వాదన ఏంటంటే, మామూలుగా ఏంటంటే అసలు వీళ్ళెవరూ గవర్నర్ని అప్రోచ్ అవసరం లేదు, గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తారు. ఒక సభా నాయకుడిగా మేము ఎన్నుకున్నాం, మా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మా సభానాయకుడు విజయ్ అని చెప్పేసి టీవీకి లెటర్ ఇస్తే ఆటోమేటిక్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి టీవీకేని గవర్నమెంట్ పిలుస్తారు. కానీ విజయ్ చేసిన ఒక తప్పు ఏంటంటే, మేము పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకున్నాం అంటే మేము కూటమి కట్టాం, మా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు అంటే 107+5 112 స్థానాల మద్దతు మాకుంది అని గవర్నర్ని అప్రోచ్ అయ్యాడు. అంటే కూటమి కట్టినప్పుడు గవర్నర్కి వచ్చిన అనుమానం ఏంటంటే, నువ్వు పోస్ట్ పోల్ అలయన్స్ ఆల్రెడీ అలయన్స్ పెట్టుకున్నా అని చెప్తున్నావు, అలయన్స్ పెట్టుకున్న 118 రాలేదుగా, కాబట్టి నీకు నేను అవకాశం లేదు, నువ్వు 118 సంఖ్య చూపించు అని అంటున్నాడు అనేటువంటిది. నిజానికి అంటే ఇదొక లాజిక్. అసలు నిజానికి గవర్నర్ నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పేసి విజయ్ అంటే విజయ్ పిలిచేవాడు, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, నేను పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకున్నా. పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకొని కూడా నువ్వు మ్యాజిక్ ఫిగర్ చూపించలేదుగా, నువ్వు అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని క్లెయిమ్ చేసుకో, లేదు పొత్తు పెట్టుకున్నాను మ్యాజిక్ ఫిగర్ వచ్చింది అని క్లెయిమ్ చేసుకో. 2 కాకుండా నేను పొత్తు పెట్టుకున్నాను అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాను, కూటమి ఏర్పాటు చేసుకున్నాను, కానీ 118 రాలేదు అంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు, ఇలా అన్నప్పుడు గవర్నర్ ఎట్రెస్టాడు పర్మిషన్ ఇవ్వడు కదా అనే ఒక లాజిక్ పాయింట్ పట్టుకొస్తున్నారు. అసలు ఇక్కడ చాలా క్లియర్గా ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు మెజారిటీని చెక్ చేయడం అనేది గవర్నర్ పాత్ర కాదు, ఎవరు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు అని చెక్ చేయడం అసలు గవర్నర్ రూల్ కాదు, గవర్నర్కి అది ఆ అవకాశం లేదు, అది గవర్నర్కి ఉన్న అధికారం కాదు. అంతిమంగా ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయో ఫ్లోర్ టెస్ట్లోనే తేలాలి, చట్టసభల్లోనే తేలాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో విలువైనవి చట్టసభలు మాత్రమే. గవర్నర్ ఎవరు నామినేట్ చేస్తే వచ్చిన వ్యక్తి, గవర్నర్ కాదు చెక్ చేయాల్సింది, అసెంబ్లీలోనే చెక్ చేయబడాలి. ఇప్పుడు విజయ్కి అవకాశం ఇస్తే, ఇప్పుడు విజయ్కి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అనేది నేను చెప్తున్నా లాజిక్ గా. విజయ్కి అవకాశం ఇస్తే జరిగేది ఏంటంటే, అన్నాడీఎంకే పార్టీకి 47 మంది ఉన్నారు కదా, ఆ 47 మంది ఒకే మాట మీద లేరు, వాళ్ళ గ్రూపులుగా ఉన్నారు, వాళ్ళకి అర్జెంటుగా అధికారం కావాలి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి గోడ దూకడానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ పార్టీని కాపాడాలని అంటే. రెండోది ఏంటంటే నేను అనుకోవటం, బీజేపీ అనుకుంది ఏంటంటే విజయ్కి 107 సీట్లే వచ్చాయి కాబట్టి మా మద్దతు అడుగుతాడు బీజేపీ అనుకుంది, అంటే బీజేపీ అన్నాడీఎంకే అలయన్స్ని అడుగుతాడు. అప్పుడు విజయ్ సీఎం గా పళనిస్వామిని డిప్యూటీ సీఎం గా పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేయించని బీజేపీ అనుకుంది, తమ చేతుల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటుందని బీజేపీ అనుకుంది.
కానీ విజయ్ ఏం చేశాడు, కాంగ్రెస్ తో కలిశాడు. ఇది కాంగ్రెస్ తో కలవటం అనేది మేబీ బీజేపీకి నచ్చలేదు. బీజేపీకి రాజకీయ శత్రువు కదా దేశంలో కాంగ్రెస్ తో కలవటం బీజేపీకి నచ్చలేదు. ఇప్పుడు గవర్నర్ ఎవరు మనిషి, కేంద్రం యొక్క మనిషి. కేంద్రం అంటే బీజేపీ మనిషిగానే ఉంటాడు. కాబట్టి ఒక మ్యాజిక్ ఫిగర్ అనే ఒక లాజిక్ ని చూపిస్తూ గవర్నమెంట్ ఆపుతున్నాడు గవర్నర్. అంతిమంగా అన్నా డిఎంకే కూటమిలోకి విజయం తీసుకురావాలి. ఎన్నికల ముందు కూడా చాలా ట్రై చేస్తారు కలవాలి. ఇప్పుడైనా అన్నా డిఎంకేతో పోతే, ఇప్పుడు నిజానికి అన్నా డిఎంకే కూటమి మద్దతు కనుక విజయ్ అడుగుంటే గవర్నమెంట్ ఫామ్ అయిపోయేది. కానీ విజయ్ అడగట్లేదు, అన్నా డిఎంకే డేకట్లేదు. డేకనప్పుడు ఇంకో ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. ఒక వార్త రూమర్ క్రియేట్ అయింది చూసావు, డిఎంకే అన్నా డిఎంకే కలవబోతున్నాయి రూమర్ క్రియేట్ అయింది. ఈ రూమర్ క్రియేట్ చేసిన అన్నా డిఎంకేనే. మేము రెడీగా ఉన్నాం, డిఎంకే రెడీగా వస్తేనని. కానీ అది నిజానికి ప్రాక్టికల్ గా అయ్యే పని కాదు. ఇంకొకటి కూడా వినిపిస్తుంది సార్, ఈ ఇబ్బందులు అన్నిటి వెనుక కూడా ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు, ఆయన వల్లే ఇదంతా వస్తుంది ఇబ్బందులు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది మనకి వార్త. అందులో ఎంత నిజం ఉందంటారు? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు ఎగ్జాంపుల్ అనుకో. నిన్న కమ్యూనిస్టులు స్టాలిన్ తో సమావేశమయ్యారు. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయమంటారు, ఎందుకంటే మీ కూటమిలో భాగం గెలిచాం, మా గెలుపులో మీ ఓట్లు కూడా ఉన్నాయి, మీరు రాంగ్ రన్ ఫ్రెండ్, మిమ్మల్ని వదిలిపోవాలని మాకు లేదు. కానీ అక్కడ విజయ్ మేము మద్దతు ఇస్తే తప్ప గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. ఏం చేయమంటారని స్టాలిన్తో మీటింగ్ అయినప్పుడు, మీ ఇష్టం, మీరు మద్దతు ఇస్తే ఇచ్చుకోండి అని చెప్పేసి అన్నాడుగా. మరి లేకపోతే కమ్యూనిస్టులు మీరు ఎట్ట మద్దతు ఇస్తారు, మీరు మా కూటమి నుంచి గెలిచి మీరు ఆగాల్సిందే అనలేదుగా. అంటే ఇప్పుడు స్టాలిన్ ఇక్కడ గేమ్ ఆడుతున్నాడా, గేమ్ ఆడట్లేదా? ఆడట్లేదని క్లియర్ కదా. పైగా స్టాలిన్ బయట స్టేట్మెంట్ ఇచ్చాడు, విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించండి, గవర్నర్ పెత్తనం ఏంటి ఇక్కడ అని స్టాలిన్ ఆడ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఒక రూమర్ ఎట్ట క్రియేట్ అయిందంటే, అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు చేయి జారకుండా ఉండాలంటే మనకి గవర్నమెంట్ రాబోతుందని ఆ ఎమ్మెల్యేలో కాన్ఫిడెంట్ నింపాలి. మన వెనకాల బీజేపీ ఉంది, చక్రం తిప్పుతుంది, విజయ్ ఇబ్బంది పెడుతున్నాం, అసలు విజయ్ పార్టీని కూడా చేర్చడం మనం సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ ఫామ్ చేసింది మనమే, డిఎంకేతో పొత్తు పెట్టుకోబోతున్నాం, స్టాలిన్ తో మాట్లాడుతున్నాం ఒక రూమర్ ని ఒక కాన్వెన్షన్ అన్నా డిఎంకే ఎమ్మెల్యేలో నింపడం కోసం వాళ్ళ చేత కొంతమంది పళనిస్వామి వర్గం చేత మాట్లాడించి, పళనిస్వామి ఇప్పుడు రియాలిటీలో అన్నా డిఎంకే డిఎంకే జట్టు కట్టాయనుకో, సీఎం ఎవరు అవుతారు? 59 ఎమ్మెల్యేలు ఉన్న డిఎంకే అవుతా, 47 ఎమ్మెల్యేలు ఉండి సరిగా లేని అన్నా డిఎంకే అవుతా, ఎవరు అవుతారు? డిఎంకే అవుతారు కదా, డిఎంకేనే అవుతారు, ప్రాస్పెరిటీ కావాలి కదా. కానీ పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతాడు ప్రచారం అట్టు చేస్తారు అసలు. రేపు పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం కోసం కుట్ర జరిగాయని నేను చెప్పడం కాదు. నేను నైట్ దినకరణ స్టేట్మెంట్ ఇచ్చాడుగా, పళనిస్వామి ముఖ్యమంత్రి చేయండి, ఆయనకు కావాల్సిన మద్దతు ఉందని. అంటే వాళ్ళు ఆలోచన లేకుండా స్టేట్మెంట్ రాదుగా, వాళ్ళలో ఆలోచన రాకుండా స్టేట్మెంట్ రాదుగా. నేను గవర్నర్ దగ్గరకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పళనిస్వామి ముఖ్యమంత్రి చేయమని చెప్పాడుగా. అని ఇదంతా కూడా అన్నా డిఎంకే పార్టీని సేఫ్ గార్డ్ చేయడం కోసం, పళనిస్వామిని తమ చేతిలో కాపాడుకోవడం కోసం, విజయ్ని ఎదగకుండా చేయడం కోసం, విజయ్ని తమ కూటమిలోకి లాక్కొచ్చుకోవడం కోసం, కాంగ్రెస్ని విజయ్ని దూరం చేయడం కోసం ఆడబడుతున్నటువంటి ఒక గేము ఇది జరుగుతుంది అక్కడ. మరి మొత్తంగా ఈ అడ్డంకులు అన్నిటి మధ్య అసలు విజయ్ సీఎం అవుతాడా అవడా? అవుతాడు. ఎలా అవుతాడంటే, ఇప్పుడు ఆల్రెడీ 116 వచ్చాయి. ఇప్పుడు వీసీకే పార్టీ ఉంది, వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. అది నిజంగా దారుణం. ఇక తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక్కడు రాజీ పడతాడు విజయ్. ఏం చేస్తాడు? వాళ్ళకు ఉన్నది 2 ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం కావాలట. వాళ్ళ పార్టీ అధినేతగా డిప్యూటీ సీఎం ఇవ్వాలట. డిప్యూటీ సీఎం వాళ్ళ పార్టీ అధినేతగా డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళ పార్టీ అధినేత ఏమైనా ఎమ్మెల్యేనా? కాదు, మళ్ళీ అతను ఎమ్మెల్యేగా చూపించాలి. ఆ ఎమ్మెల్యే ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు విజయ్ 2 చోట్ల ఒక చోట రాజీనామా చేస్తాడు, తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేస్తాడు అక్కడికి. అక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ ఇతన్ని గెలిపించాలి. అంటే ఒక ఎమ్మెల్యే సీటు వాళ్ళకి ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మరి ఆల్రెడీ ఉన్న 2 ఎమ్మెల్యేలు ఇంకో మంత్రి పదవి ఇవ్వాలి. మొత్తంగా 2 మంత్రి పదవులు, 1 డిప్యూటీ సీఎం, మొత్తం 2 మంత్రి పదవులు. ఆ 2 మంత్రి పదవులు 1 డిప్యూటీ సీఎం, తర్వాత ఇంకోటి ఏదో శాఖ ఇస్తారు. తర్వాత సరే అక్కడితో ఆగుతున్నారు లేదు, ఆల్రెడీ వాళ్ళ పార్టీ అధినేత ఈ విఎంసీ అనేటువంటి పార్టీ అధినేత ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు. అతను ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, డిప్యూటీ సీఎం కావాలంటే. ఈ ఎంపీ పదవి రాజీనామా చేస్తే ఈ ఎంపీ పదవిని ఎవరు తీసుకోవాలి? మళ్ళీ వాళ్ళ పార్టీకే ఇవ్వాలట. ఈ ఎంపీ సీటు వాళ్ళకే వదిలేయాలి, కొత్తగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే కాకుండా డిప్యూటీ సీట్ చేయాలి, మరొక మంత్రి పదవి ఇవ్వాలి. సరే ఇక్కడతో కోరిక ఆగిందా? లేదు, ఇంకో రాజ్యసభ సీట్ కావాలంట. కోరికలు చూడు. నిజానికి వీళ్ళు డిఎంకే కూటమిలో ఉంది పార్టీ. డిఎంకే కూటమి గెలిచింది అనుకో, ఎగ్జాంపుల్ స్టాలినే ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, వీళ్ళకి ఆయన మంత్రి పదవి ఇస్తారా అంటే ఇవ్వడు. ఒక్క మంత్రి పదవి కూడా ఆ కూటమిలో ఉంటే వచ్చేదే కాదు. మరి ఆ కూటమి నుంచి ఈ కూటమిలోకి వస్తున్నందుకు ఒక మంత్రి పదవి ఇస్తా అంటున్నాడు కదా, ఎక్కడ వచ్చారు? సాటిస్ఫై కావాలి కదా. కాదు, ఒక రాజ్యసభ అడిగితే సరే ఒక రాజ్యసభ ఇస్తాడేమో, మరి డిప్యూటీ సీఎం పదవి అడగటం ఏంటి అసలు? 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి డిప్యూటీ సీఎం ఎట్లా ఇస్తారు? ఒకవేళ 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చాడు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు మేము 5 అడుగుతారు కదా, మేము అడుగుతారు కదా. అంటే రాజకీయాల్లో విలువ లేదు.
ఎవరు అవసరాన్ని ఎన్క్యాచ్ చేసుకుందాం అనేటువంటి పరిస్థితి తప్ప ఒక కమ్యూనిస్టులు ఒకటే విలువలతోటి మాకు మంత్రి పదవులు వద్దు, మేము డిఎంకే కూటమి గెలిచాం కానీ రాజ్యాంగ సంక్షేమం వచ్చింది కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇక్కడ అధికారాన్ని చేపట్టాలి కాబట్టి మేము ఉన్నటువంటి అలయన్స్తో చర్చించి మీకు మద్దతు ఇస్తున్నాం, మా మద్దతు అన్కండిషనల్గా ఇస్తున్నాం, మాకు మంత్రి పదవులు కూడా అవసరం లేదు, మేము ప్రతిపక్ష పాత్రలోనే ఉంటాం, ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తాం, విజయ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇస్తాం టెక్నికల్గా, ఎందుకు ప్రభుత్వం ఏర్పడాలి కాబట్టి. అలా చెప్పగలిగింది వాళ్ళు ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న గేమ్లో విజయ్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ కోరకే సినిమా చూపిస్తున్నారు కానీ ఇప్పుడు 116 వచ్చినాయి, ఇంకొక సీట్ రావాలి, అది డిఎండికే ద్వారా వస్తా వీసీకే పార్టీ నుంచి వస్తా చూడాలి. బట్ వాటి వస్తుంది, ఏదో ఒక వాళ్ళ డిమాండ్ని విజయ్ అగ్రీ చేస్తాడు. కాదు వాళ్ళకి గొంతెం కోరికలు ఉన్నాయి కానీ టైం పడుతుంది, ఏదో ఒక అగ్రీ చేస్తాడు, విజయ్ సీఎం అవుతాడు. రైట్ సార్, అసలు చాలా డీటెయిల్గా అన్ని కోణాల నుంచి కూడా మీరు అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.